నమస్కారం రాఘవేంద్రరావు గారు, డాక్టర్ కె రాఘవేంద్రరావు గారు. అసలు నాకు లిటరల్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం ఒక ఇంత ఒక చాలా ఫ్రెండ్లీగా ఉంటానమ్మా సార్. అదే కదా సార్, అంటే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది ఒక ఇమ్మెన్స్ నాలెడ్జ్, నాకు కూడా నేను చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు జనరల్గా చాలా మందికి పొద్దున్న లేచినట్టు కొన్ని రొటీన్స్ ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటి ఏమైనా పొద్దున్న లేచినట్టు ఈ పర్టికులర్ పని నేను చేస్తానని ఏమైనా ఉంటుందా మీకు? ఏ రోజు కూడా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్గా కొంచెం దైవభక్తి ఎక్కువ నాకు. గుళ్ళకి చిన్నప్పుడు మా మదర్ తీసుకెళ్తున్నాను. ఏ రోజు సోమవారం శివుడిది అంటే శివుడి సుప్రభాతంతో మొదలు పెడతాను. మంగళవారం ఆంజనేయ స్వామి అంటే ఆయన సుప్రభాతంతో మొదలు పెడతాను. అలాగే సూర్యుడికి నమస్కారం, బయటకు వెళ్ళి సూర్యుడికి నమస్కారం పెట్టి అది చూద్దాం పెట్టుకుంటాను. ఆ తర్వాత ఫిట్గా ఉండాలి అంటే బాగా బిజీగా ఉన్నప్పుడు యాక్చువల్గా అదే పెద్ద ఎక్సర్సైజ్ ఉండేది. అంటే అప్పుడు కంఫర్ట్స్ తక్కువ కదా, కంపల్సరీగా ఒకరోజు స్విమ్మింగ్లో ఎక్సర్సైజ్ చేస్తాను. ఒకరోజు పిలాటెస్ అని జిమ్ ట్రైనర్ వచ్చాడు, అది కంపల్సరీ చేస్తాను. తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత పనులను చూసి ఈవినింగ్ స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేసి ఈ ప్రపంచం తల్లకిందులైన నా బర్త్డే అయినా కూడా 9:30 పడుకొస్తుంది. 80% 9:30 పడుకొస్తుంది. పొద్దున్న 6కి మధ్యలో లేస్తాను, లేకపోతే 6 వరకు. సో డైలీ మటుకు చాలా ప్రశాంతంగా ప్లాన్ చేసుకుంటాను. మరి బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్? అది ఒక 25-30 years బ్యాక్ వర్క్లో కోపం వచ్చేది తప్ప మిగతా కోపం లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నా పెట్టిలో 2 కళ్ళజోళ్ళు 2 సెల్ ఫోన్లు ఉండేవి. అప్పుడు మామూలుగా ఈ ఫోన్ ఉండేది, అదే టేప్ రికార్డర్ ఉంటుంది, చిన్నది రికార్డర్. నేను ఎందుకంటే పాటలు ఎక్కువ సార్లు ఏమంటే ఇట్లా రివైండ్ చేసి తీయాలి కదా. కోపం వస్తే ఎవరు నా కళ్ళజోడ తీసి ఎరకొడతానమాట, అవతవాడికి అర్థమైపోతుంది నేను కోపం వచ్చింది, మనం జాగ్రత్తగా ఉండాలి. సార్ ఎప్పుడైనా ఇప్పుడు కోపం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రేకప్ అయిందా మీకు ఎప్పుడైనా? కాలేజ్ డేస్ అన్నీ చెన్నైలో ఏంటంటే అప్పుడు ఇంత ఫాస్ట్ కల్చర్ లేదు కదా. ఉత్తరాలు రాయటం, ఫోన్లు మాట్లాడుకోవడం. నా సిద్ధాంతం ఏంటంటే ఉత్తరం రాసి ఆ ఉత్తరం వాళ్ళకి అందేటట్టు చేయడానికి ప్రయత్నాలు చేయటం, ఇది చేయటం ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇవన్నీ తరగానే ఎందుకు వాళ్ళిద్దరునే ఇష్టంగా ఉండేవాళ్ళు ఉంటే ఎప్పుడైనా కలిసి మాట్లాడకూడదు. దానికోసం తిరగటం కానీ అటువంటి జరగలేదు. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది సార్. అంటే మీ కళ్ళు ఎదురుగుంటా చాలా మారాయి. అది సినిమా అవనివ్వండి, మనుషులు అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, స్వార్థం అవనివ్వండి, అన్నీ మారాయి. మీకు నచ్చింది ఏంటి, మీకు నచ్చింది ఏంటి? మార్పు కలియుగం కాబట్టి నేను ఎక్కువ సిద్ధాంతాలు నమ్ముతాను. కలియుగంలో ఇట్లా జరుగుతుందని ఆల్రెడీ రాసింది. అసలు 8 ఏళ్ళకే ఇంకా ముందు ఏంటంటే ముందు 8 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. ఈ మార్పు నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి దాని మీద ఏమన్నా మంచి సీన్లు వచ్చినప్పుడు మటుకు బ్రేకప్ అనేది ఎంతో. ఇప్పుడు మేమందరం పెళ్లి చేసుకున్నాం, అందరిలాగానే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. 98% కాంప్రమైజ్ లివింగే. సో బ్రేకప్ అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న విషయం దగ్గర బ్రేకప్ వస్తుంది. నేను నెక్స్ట్ ఇంకో ఫిలిం, చిన్న ఫిలిము నేను డైరెక్ట్ చెప్పాను, పైన లైన్ చెప్పి తయారు చేపిస్తాను అనమాట. ఒక అతను 45 ఏళ్లుగా అమ్మాయి సముద్రం అంటే మత్స్యకారుడు అనమాట. 45 ఏళ్లుగా సముద్రంలో వెళ్ళిన అమ్మాయి వీడికి వచ్చినప్పుడు, అంతమంది వీడు వెళ్ళినప్పుడు అమ్మాయికి ఒక గిఫ్ట్ తెచ్చాడు. పెళ్ళి ఫిక్స్ అయింది. అమ్మాయి ఈసారి వచ్చేటప్పుడు నీకు పులిగోర తెస్తాను. బట్ ఆడియన్స్ అందరూ తెలుస్తుంది పెద్ద తుఫాన్ వచ్చి మునిగిపోయారు. వీడు మటుకు వస్తుందనే ఎదురు చేస్తాడు. 48 ఏజ్ అయిపోయింది, ముసలాడైపోయాడు. బట్ హిస్ కాన్ఫిడెన్స్ ఈజ్ షీ విల్ కమ్. ఇటు ప్యారల్గా వాడు చూపిస్తున్నాడు అన్నమాట.
ఒక యూత్ వచ్చి కేకులు పెట్టుకుని బ్రేకప్ పార్టీ అని పెట్టుకున్నారు. రీజన్ ఏంటంటే ప్రతిసారి 10 minutes 15 minutes లేట్గా వస్తాడు, ఇది భరించలేము, వాడిని పిలిచి వాడు స్టార్టింగ్ ఈ వాళ్ళతో బ్రేకప్ అని కేక్ కట్ చేయాలనుకుని వీడి స్టోరీ అయిన తర్వాత వాళ్ళు మారిపోతారు అనమాట. మీ లైఫ్తో పాటు మీరు చాలా మందికి ఇంట్రడ్యూస్ చేసి ఒక లైఫ్ని మీరు ఇచ్చారు. యు నేమ్ అ పర్సన్, హీరోలు హీరోయిన్లు చాలామంది ఇప్పుడు దే ఆర్ సూపర్ స్టార్స్, లైక్ వాళ్ళని నమ్ముకొని ఇంకా కోట్లాది మంది ఇంకా బ్యానర్లు వేసేసి అంతా చేశారు. అసలు మీ ప్రకారం ఈ స్టార్ అంటే ఏంటి సార్? అంటే ఒక స్టార్ అనేవాళ్ళు ఎవరు? ఆర్టిస్ట్ వేరు, స్టార్ వేరు. ఇప్పుడు నువ్వు ఉన్నా అనుకో, వాళ్ళున్న టాప్ హీరోల కన్నా బ్రహ్మాండం చేయగలరు అనుకో. ఒక సినిమా సెన్సేషన్ హిట్ అయితేనే స్టార్డమ్ వస్తుందన్న. కొంతమంది ఏంటంటే ఆర్టిస్ట్ బాగానే చేస్తాడు అంటే వాళ్ళ ఆర్టిస్టుల కింద లెక్క. బట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు చిరంజీవి సన్ను ఫస్ట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా వైజయంతి లాంటి బ్యానర్లు ఇంట్రడ్యూస్ చేస్తే సినిమా ఆడలా. తర్వాత రాజమౌళితో మగధీర తీసిన కాడికి మళ్ళీ స్టార్డమ్ అనుకుంది. సో అందులో కూడా బాగానే యాక్ట్ చేశాడు. సో ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్. మీ దృష్టిలో స్టార్స్ ఎవరు సార్? అంటే ప్రస్తుతం ఈ స్టార్డమ్ వన్స్ వచ్చిన తర్వాతే ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే వన్స్ గుండెల్లో పెట్టుకున్నారంటే పటాలు పెట్టేస్తారు అంతే. రామారావు ఇది జరిగినంత ఎవరికి దొరకలేదు అనుకో, అంటే ఆ రోజులకు అది ఎక్కువ. అవును సార్. భక్తి హారతలు ఇవ్వడం కానీ ఆయన కృష్ణుడు బొమ్మలో ఇవన్నీ దేవుడు నిజంగా ఇలాగే ఉంటారేమో. నిజంగా దేవుడు వచ్చినా కూడా నువ్వు కదలే రామారావు అంటే ఇప్పుడేంటంటే ఇప్పుడు కూడా మరి పాలాభిషేకాలు చేస్తున్నారు. అవును సార్. పోస్టర్ పెద్ద కట్అవుట్స్ పెట్టి అది స్టార్డమ్. చాలా మంది ఆర్టిస్టులు అయ్యారు, చాలా మంది పెద్దోళ్ళు అయ్యారు. స్టార్స్ యూ మేడ్ స్టార్స్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఏదో స్టార్డమ్ జనాలు అయిపోయారు. ఎప్పుడైనా మీరు ఫోన్లు చేస్తే ఎత్తకపోవడం అలాంటి ఏమైనా? అలా ఏం లేదు. నేను కోపం వచ్చింది ఎవరి మీదనా? అసలు నేను బుక్ రాసాను, వెళ్ళేప్పుడు ఇస్తాను నీకు. సినిమాకి రాసుకున్న ప్రేమ లేకని అందులో వెంకటేష్ బాబుని, మహేష్ బాబుని, అల్లు అర్జున్ని, మొన్న ఋతిక్ రోషన్ లాగా ఉండే మన రోషన్ని, శ్రీలీల వీళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పుస్తకంలో కొన్ని రాసింది ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ చేశాను అని ఎప్పుడు అనుకోను, నా బాధ్యతగా ఫీల్ చేశాను. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. అది ఏమైనా అటు ఇటు అయితే నా మీద పడేది. బట్ వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేశాను. వెంకటేష్ అని అందులో పర్మనెంట్గా నేను పెట్టిన బి అంటే విక్టరీ అనే మాట పర్మనెంట్ అయిపోయింది. రాజకుమార్ అని పేరు పెట్టాను, ప్రిన్స్ అని కింద పెట్టాను. ప్రిన్స్ మహేష్ బాబు అని పేరు పర్మనెంట్ అయిపోయింది. గంగోత్రి 100 పిక్చర్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిపోయాడు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఎవరినైనా నేను సెకండ్ పిక్చర్ నాకు చేయమని మటుకు అడగను. నాకు ఇప్పటికీ పెళ్లి సందడి సినిమాలో రోషన్ని అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడానికి గర్వం ఏంటంటే కరెక్ట్గా మొన్న తెచ్చిన పెళ్లి సందడి 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి శ్రీకాంత్ కొడుకుతో తీయటం అనేది కోయిన్సిడెన్స్ కదా. అంతే కదా సార్. ఎవరో వెతుకుతామంటే ఇతను బాగుంటాడంటే అంతే, అతని కోసం తీయలేదు, కొత్త ఆడతో తీద్దాం అనుకుంటే సరిగ్గా అతనే షూట్ అయ్యాడు. అండ్ సీరియల్ అంటే సీరియల్ ఎలా ఉందో తెలుసు మీకు, దుమ్ము ఇప్పుడు అసలు ఎక్కడ. అండ్ కొన్ని కారణాల వలన ఐ లాస్ట్ 4 crores ఇన్ దట్. బట్ 4 crores పోయిందనే ఫీల్ లేదు నాకు అసలు. ఇండస్ట్రీకి ఒక ఇద్దరు బాంబులు లాంటి ఒక హీరోని హీరోయిన్ ఇచ్చాం. ఇద్దరు ఇప్పుడు చూస్తే అసలు శ్రీలీల అయితే షీఈస్ ద మోస్ట్. అండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఎంత పెద్దవాడు అయినా సరే ఒక ప్రొడ్యూసర్ అంటే గౌరవం, డైరెక్టర్ అంటే గౌరవం, అది ఉండబట్టే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా దే రెస్పెక్ట్ ది ప్రొడ్యూసర్, దే రెస్పెక్ట్ ది డైరెక్టర్. అది మెయింటైన్ చేయాలి మెయిన్గా. అలాగే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ కోసం మాట్లాడుకునేసరికి ఇప్పుడు కూడా మీరు
2023లో కూడా ఇంకొకరిని ఇంట్రడ్యూస్ మీరు చేస్తున్నారు. అండ్ సర్కార్ నౌకరీ అనే ఒక సినిమాతో ఇంకొక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ మేము ఏమంటారు, సర్కార్ నౌకరీకి ఓటీటీలో ఒక సినిమా చూశాను. శేఖర్ అని ఒక అబ్బాయి కెమెరామ్యాన్ కమ్ డైరెక్టర్. ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ పేపర్ వ్యూ ఇచ్చారు, అంత కొత్త అర్థం ఇచ్చాడు. నచ్చగానే అన్న ఫోన్ చేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది. బిజినెస్ గురించి ఆలోచించాలి, కొనలేదని చెప్పి చేశాడు. ఏమైనా కథ ఉందా అంటే సర్కార్ నౌకరీ కథ చెప్పాడు. వెంటనే నచ్చింది కదా. అప్పుడు ఇది డెఫినెట్గా కొత్త ఆడితేనే తీయాలి అని చెప్పి డిసైడ్ చేసుకుని ఆర్కే టెలి షోలో శాంతినివాసంకి అతను చేస్తే ఇప్పుడు ఈ ఆర్కే టెలి షోలో కొత్త డైరెక్టర్ని, కొత్త హీరోని, కొత్త హీరోయిన్. ఆకాశేమో ఎవరో నీకు తెలుసు, సునీత కొడుకుని పెట్టుకోవటం ఒకటే కాదు. అతన్ని అనుకున్నాము అంటే డైరెక్టర్ చూపించాడు, వచ్చాడు మన మిజైల్ బాంబుల్ లాగా ఎలా అయితే వదిలేరో, వీ హ్యావ్ వన్ మోర్ మిజైల్ విత్ అస్. సో ఆకాష్ యూజువల్గా ఇప్పుడు సినిమా అయిన వెంటనే ఇప్పుడు ఓటీటీ నుంచి ఏమన్నా చేసుకొని చిన్న అంటే ఎవరినైనా యంగ్ వాళ్ళని తీసుకుంటే నీకు ఒక బ్యాలెన్స్ లా ఉంటుంది. ఓకే పర్వాలేదు, మనం ఏమన్నా చేయొచ్చు, ఒక మాట ఇటు అంటూ అనొచ్చు. ఇప్పుడు నువ్వు లాంచ్ అవ్వడమే రాఘవేంద్రరావు గారితో యునో విత్ ఆన్ హిస్ హ్యాండ్స్. ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ హ్యూజ్ బ్లెస్సింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా కొంచెం ఆ ప్రెషర్ అది ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అయ్యో 100%. ఎందుకంటే నేను ఐ నెవర్ థాట్ అబౌట్ దిస్. నేను ఊహించలేదు. ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఐ వర్క్డ్, ఐ డన్ యాక్టింగ్ క్లాసెస్ అండ్ ఒక రకమైన స్టార్ట్ అనుకున్నాను, మెల్లిగా వెళ్దాం, చిన్నగా వెళ్దాం అని. బట్ హిమ్ యాక్సెప్టింగ్ మీ ఇస్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. కానీ ఆ ప్రెషర్ భయం అయితే ఉందా? భయం ఎందుకంటే అప్పుడే అంత నమ్మారని భయం. అంటే నాటకాలు కానీ ఇదైతే నాటకాలు. బిగినింగ్ కొంచెం కంగారు పడ్డాడు, తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాను. తర్వాత ఫ్రెండ్స్. సార్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా బాగా? గర్ల్ ఫాలోయింగ్ ఫస్ట్ అడిగాను, గర్ల్ ఫాలోయింగ్ గోడలు దూకావా కాలేజ్ టైం? ఎందుకంటే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే యాక్టింగ్ బాగా వస్తుంది. అలా చేసి చేసి అమ్మ ముందు నటించి నేను ఐ థింక్ అది బాగా వెళ్ళిపోయింది నాకు యాక్టింగ్ క్లాస్ కంటే రియల్ లైఫ్ యాక్టింగ్. ఇప్పుడు ఆయన కాలేజ్ డేస్ గురించి ఆయన చెప్పారు, ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్. నీ కాలేజ్ డేస్ ఢిల్లీలో చదువుకున్నా, నీ కాలేజ్ డేస్ చెప్పేలా ఉండదు, పాడ్కాస్ట్ లో చెప్పేలా ఉంటుంది. ఐ వోంట్ లై టు యు, ఆఫ్ కోర్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండింది ఢిల్లీలో, ఇప్పుడు లేదు, క్వైట్ సింగిల్ రైట్ నౌ. అండ్ ఇప్పుడంతా సోషల్ మీడియా జనరేషన్ అయిపోయింది కదా, గోడలు దూకడం లేకపోతే ఉత్తరాలు రాయడం అనేది దీనివల్ల పడట్లేదు. దొంగతనంగా లవ్ చేస్తే ఉన్న థ్రిల్ అసలు ఇదైతే జనరేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ జనరేషన్ ఆ దొంగతనంగా ప్రేమించే అంటే డైరెక్ట్ గా వాడుకోవటం కాదు, ఆ సస్పెన్స్ తెలియకుండా. ఇట్స్ హ్యూజ్. ఈ మధ్యన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అనేది కొంచెం మారింది. అంటే నేను కరెక్ట్గా అనుకున్నప్పుడే పెళ్ళి, బికాస్ దర్స్ నో వన్ ఫోర్సింగ్ పీపుల్ అరౌండ్ దిస్ ఏజ్ దీస్ డేస్. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇవి 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 అనేవి అనుకున్నావా? ఈ ఏజ్ లో పెళ్ళి, నేను ఈ ఏజ్ లో ఇది చేసుకోవాలి, లేదా ఈ ఏజ్ లో ఇవి అని అనుకున్నావా? టు బి వెరీ ఆనెస్ట్, ముందు చిన్నప్పుడు అయితే ఒక ఉండేది కదా, పెళ్ళి అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది, ఇది ఈ ఏజ్కి చేసుకోవాలి. అండ్ మన రెఫరెన్స్ అంటే మన అమ్మ నాన్న నుంచి తీసుకుంటాం, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళి అయింది మనం ఎప్పుడు చేసుకోవచ్చు. మెల్లిమెల్లిగా ఏమర్థం అవుతుందంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వేమైనా సాధించాలి జీవితంలో అని అర్థం అవుతుంది. సో దాన్ని డిలే చేసుకుంటూ పోతాం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, లేకపోతే మన మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఒక రిలేషన్షిప్ని అర్థం చేసుకునే విధానాలు కానీ, ఇవి కీప్ ప్లానింగ్ ఆల్ దోస్ కదా, స్లోగా అలా డిలే అవుతుంటుంది. కరెక్ట్గా ఒక 28-29 వచ్చినప్పుడు ఇంకా స్టాండ్ పడుతుంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రా అంతేనంటారు సార్. సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవటం అనేది ఎక్కువ ఈ జనరేషన్లో అనిపిస్తుంది. ఐ మీన్ పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఐ థింక్ మా ఫ్రెండ్స్తో కూడా రోజు అడుగునే క్వశ్చన్ ఇది. ఐ వాంట్ నో, ఒకళ్ళు వచ్చి ఎరా ఏం అవ్వట్లేదు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారా, లేకపోతే ఒకళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను ప్రేమిస్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. సో మెనీ రిఫరెన్సెస్. కానీ నా బట్టి ఏంటంటే ఐ డోంట్ థింక్ ఐ ప్లాన్డ్ ఇట్. అంటే నేను అరేంజ్ చేసుకుంటా లేకపోతే లవ్ చేసుకుంటా అంటే. బట్ ఇప్పుడున్న జనరేషన్ దే ఆర్
మెజారిటీ ఆర్ అగేన్స్ట్ అరేంజ్ మ్యారేజ్. అంటే నేను చూస్ చేసుకోని అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లో. బట్ ఐ స్టిల్ థింక్ ఎట్ సమ్ లెవెల్ దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్. యూ నెవర్ నో వాట్ వర్క్స్ అవుట్ అనేది. నా ప్రిఫరెన్స్ లవ్ మ్యారేజ్, కానీ ఏమకపోతే ఇంకా. అండ్ మోరోవర్ ఇప్పుడు మన సినిమా విషయానికి వచ్చేసరి సార్, ఈ నౌకరి అనే ఒక పదం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఉన్న అదొక ఓల్డ్ వర్డ్, అప్పటి నుంచి ఉన్న ఒక పదం నౌకరి అనేది. అండ్ తరతరాలుగా ట్రీట్మెంట్ కూడా అంత బాగుండేది కాదు సార్ అప్పటి నుంచి. మీరు ఉన్నారు కాబట్టి ఈ నౌకరి అని ఒక వర్డ్కి, నౌకరి వాళ్ళు కానీ ట్రీట్మెంట్ అంత బాగుండేది కాదు, చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు వర్కర్స్ అని ఒక వర్డ్ స్టార్ట్ అయ్యి జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఉండేది సార్ ఈ నౌకరి అనేవాళ్ళు? అంటే మా సబ్జెక్ట్ కూడా 90s జరిగినట్టు పెట్టాం. కరెక్ట్ సార్, 90sకే కొంచెం చేంజ్ వచ్చింది అనుకో. బట్ ఏంటంటే ఇంటీరియర్ విలేజ్లో జరిగిన కథ కనుక ఈ అబ్బాయి ఏం చేస్తానంటే సర్కారు నౌకరీ. సర్కారు నౌకరీ అనే మాట ఎందుకు వస్తుందంటే అది గ్యారంటీ. అది అలాంటి క్యారెక్టర్ కనుక సర్కారు నౌకరీ, అమ్మా నాకు సర్కారు నౌకరీ దొరికాడమ్మా, ఏ వరీ లేదు అంటే ఫ్రెండ్ కూడా ఉంటుంది అన్నమాట. నాకు ఉన్నాడు, ఏం పని చేస్తాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, నీకు అదృష్టం ఎంత అదృష్టం చేసుకున్నా సర్కారు నౌకరీ దొరికాడు. ఆ తర్వాత పడే కష్టాలు కానీ ఇవి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ట్రీట్ చేశాడు. ఇతను నిజంగానే సర్కారు నౌకరీ లాగా ఉంది. నువ్వు చదువుకుని ఢిల్లీలో అండ్ నువ్వు కంప్లీట్లీ మోడర్నైజ్డ్ పర్సన్ అండ్ ఫార్ అవే ఫ్రమ్ సినిమా వాళ్ళు అందరి నుంచి ఫార్ అవే. యాక్టింగ్ వచ్చేసరికి నువ్వు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? లైక్ వాట్ డిడ్ యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ రోల్ ఇన్ జనరల్? ఇన్ జనరల్ ఆర్ ఫర్ దిస్ రోల్? బోత్. టు స్టార్ట్ విత్ దిస్ రోల్, నాకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజువలీ పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ యాజ్ అ లాంచ్ ఒక విలేజ్ క్యారెక్టర్ కానీ, బికాజ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ డీగ్లామరైజేషన్ రోల్ ఫస్ట్ లాంచ్ అయ్యేటప్పుడు. సో లాంచ్ అయ్యేటప్పుడు చాలా మంది చెప్పారు నాకు, వై డూ వాంట్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ వే అని. బట్ ఐ వాజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ద రోల్ విచ్ ఐ గాట్, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్లీ రిటన్. ఈ డిఫరెంట్ క్యారెక్టర్ 90s క్యారెక్టర్ డైరెక్టర్ కూడా వర్క్షాప్ చేపిస్తే బెటర్ అంటే. అండ్ అతని పక్కన వేసిన అమ్మాయి కూడా షీఈస్ ఫ్రమ్ స్టేజ్, షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ థియేటర్ ఆర్టిస్ట్. షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్. అంటే ఐ థింక్ థియేటర్ ఇస్ అ గ్రేట్ ఫౌండేషన్ ఫర్ ఎనీ యాక్టర్. ఎందుకంటే ఆ థ్రో ఉండాలి వాయిస్లో, ఆ సెకండ్ టేక్ అనే ఆప్షన్ ఉండదు. నేను ఆడియన్స్ అందరికీ మీరు చెప్పేది క్లారిటీతో అర్థం అవ్వాలి. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఫౌండేషన్. అండ్ చాలా నేర్చుకున్నాను ఆవిడ నుంచి, బికాస్ షీ ఈస్ వర్క్డ్ ఇన్ అదర్ మూవీస్ అండ్ థియేటర్స్. ఒక విలేజ్లో ఆ రోజుల్లో విలేజ్లో ఉన్న అమ్మాయి తన భర్తని టచ్ చేసుకుంటే కొంచెం మడత ఇదైనా కూడా మనకి ఇట్లా సర్దటం కొన్ని సీన్స్లో ఆయన చాలా డీటెయిల్స్ బాగా చేశాడు డైరెక్టర్ కదా. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ కూడా ఆ డీగ్లామరైజేషన్. సార్ ద క్లోత్స్ వీ వేర్, ఆయన టక్, కాటన్ ప్యాంట్స్ కానీ, బాటా చెప్పులు కానీ, బాటా అప్పుడు లేదు ఏదో చెప్పులు, విచ్ సో యూ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఇన్ దట్ కాస్ట్యూమ్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మీ ఫస్ట్ మూవీ ఊహించినప్పుడు నేను ఊహించుకున్నాను, లైక్ ఐ వాంట్ లుక్ గుడ్, నేను చూడడానికి బాగుండాలి. సో ఇట్స్ అ క్లీషే వే ఆఫ్ లాంచింగ్. కానీ బట్ ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్. ఇప్పుడు స్టార్ అనేది ఒక ఇంట్రొడక్షన్తోనే అవ్వదు, ది ఆడియన్స్ విల్ మేక్ యూ అ స్టార్. దిస్ బాయ్ అండ్ సునీత 2-3 సార్లు అడిగారు, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా లేకపోతే కథ బాగుంది అంటాం, ఓకే కథ బాగా నచ్చి ఒప్పుకున్నారు. ఎక్కడో సునీత గారు వాళ్ళ అబ్బాయి అన్న ప్రెషర్ అంటే ఇప్పుడు, ఎందుకంటే సునీత గారు ప్రపంచం అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, ఈజ్ 27 years అయింది ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి. ఎక్కడో ఆ ప్రెషర్ అయితే పాపం అబ్బాయికి ఉంటుందని నా ఫీలింగ్. ఉన్నదా అది? ఎస్, బట్ అల్టిమేట్ టెస్ట్ ఆ ప్రెషర్ ఎలా తీసుకుంటాం మనం అనేది. అంతేనా? ఎందుకంటే ప్రెషర్ ఉందిరా బాబు అని వీ కాంట్ సిట్ లైక్ దట్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఐ గాట్ ఇట్ ఈజీ, అండ్ ఫేర్ నాఫ్ యాక్చువల్లీ జనాలు అనుకున్నప్పుడు నాకు ఈజీగా వచ్చింది ఇది అని. బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడియన్స్, దే ఆర్ ద కింగ్ అండ్ క్వీన్స్ ఆఫ్ ద మార్కెట్. హార్డ్ వర్క్ ఉంది, బిహేవియర్ ఉంది, క్యారెక్టర్ ఉంది, చదువుకున్నాడు, ఎడ్యుకేషన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్తో ఎట్టి పరిస్థితుల్లో అతను సక్సెస్గా వెళ్తాడు తప్ప ఇంకోటి నో అదర్ వర్డ్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఇంత మంచి నోట్, ఐ థింక్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీ పాజిటివ్ ఎనర్జీస్ అరౌండ్ యూ, లైక్ filled with energy. And sir చేతుల మీదుగా you becoming, getting launched is something beautiful. I think అదొక బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడు రెగ్యులర్ ఆర్టిస్టులు
ఒక సీన్ చేశాను అనుకో, భలే ఉందా, బాగా చేశాడు. బట్ ఫస్ట్ టైము క్లైమాక్స్లోనూ 2-3 చోట్ల నేను కూడా ఉన్నాను సీన్స్ అప్పుడు. ఇది చేసినప్పుడు అందరూ చూస్తూ ఉంటే ఇంత మిచ్చుడుగా చేశాయంటే చాలా దగ్గరికి వచ్చి చాలా బాగా చేసావు, చాలా ఎమోషనల్గా చేసావు. థ్యాంక్ యూ సార్. గొప్ప చిత్రం తీసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ దాని ద్వారా నాకు ఇష్టమైన సింగర్ సునీత కొడుకుని ఆకాష్ని, అతను మంచి కుర్రాడు కనుక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయటం, విష్ దెమ్ బెస్ట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ది బెస్ట్. టీజర్ అది కూడా రిలీజ్ అయింది ఆకాష్ మూవీది, అండ్ ఇట్ లుక్స్ అమేజింగ్, చాలా బాగుంది. అండ్ మీ చేతుల మీదుగా ఆకాష్కి ఇంకా మంచి జరగాలని, సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఆర్ బిలవ్డ్, ఆర్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సునీత గారు బ్లెస్సింగ్స్తో పాటు, మీ బ్లెస్సింగ్స్తో పాటు ఆకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మన మూవీ గురించి? మూవీ గురించి అందరూ చూసి వాళ్ళందరం బ్లెస్ చేయాలని, ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. డెఫినెట్లీ డూ సమ్ సెన్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతి పాడ్కాస్ట్లో చెప్పినట్టు ఈ పాడ్కాస్ట్లో కూడా చెప్తున్నా, సినిమా అనేది చాలా మందికి ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్, చాలా మందికి భోజనం పెడుతుంది. అండ్ సినిమా ఎప్పటికీ సినిమాయే, చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ లేదు. ఆన్ దట్ నోట్, రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఆకాష్ అనే ఒక యంగ్ టాలెంట్ ఈస్ గెటింగ్ లాంచ్డ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. సో ప్లీజ్ సినిమాని వెళ్ళి థియేటర్లో మాత్రమే చూడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ పైరసీ. ప్లీజ్ గో, టికెట్ కొనుక్కొని మీ ఫ్రెండ్స్ని అందరి టికెట్స్ కొనిపించి సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. దానివల్ల చాలా మందికి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ బెనిఫిట్ టు ఆల్ అవర్ ఆర్టిస్ట్ అండ్ పీపుల్ లైక్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ ఫర్దర్గా కూడా నీ ప్రోగ్రామ్స్ అని చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.